మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో పెద్దలను ఎదిరించి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అది మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో మనం చూసాం. ఆ తర్వాత 7 ఏళ్ల తర్వాత మనస్పార్థాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయింది. అప్పుడు పాప కూడా ఉంది. 2 ఏళ్ల తర్వాత మరొకరితో పెళ్లి జరిగింది. అది కూడా ఇప్పుడు పెటాకులయ్యింది. అయితే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ట్రెండ్ అవుతుంది. శ్రీజ తన కొడుకుని సీక్రెట్గా దాచిపెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీజకు 2 పెళ్లిళ్లు జరిగినప్పటికీ మొదటి పెళ్లి జరిగిన సమయంలో కూతురు పుట్టింది. ఇక పవన్ కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అప్పుడు కూడా కూతురే పుట్టిందనే విషయం మనందరికీ తెలిసిందే. అలా ఇప్పటి వరకు చిరంజీవి సంతానం ముగ్గురికి కూడా కూతుళ్లే పుట్టారు. కానీ అబ్బాయి పుట్టలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే శ్రీజకు కొడుకు కూడా ఉన్నాడనే వార్తలు ఇండస్ట్రీని ఊపిస్తుంది. ఏంటి ట్విస్ట్ ఇచ్చారుగా, అసలు నమ్మలేకపోతున్నామని మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. శ్రీజకి కూతురే కాదు కొడుకు కూడా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది శ్రీజ. మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తల్లి శ్రీజ, కొడుకు కూడా ఉన్నాడు. అయితే కూతుర్ని మాత్రమే తీసుకొని వచ్చింది అని చెప్పినట్లు గతంలో చాలాసార్లు వార్తలు వినిపించాయి. అసలు శ్రీజకు ఎంతమంది పిల్లలు ఉన్నారనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. మరి ఈ వార్తలకు మెగా ఫ్యామిలీ కానీ శ్రీజ కానీ ఎలా స్పందిస్తున్నారో చూడాలి. ఏదేమైనా ప్రజెంట్ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది.